4 సెక్షన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. సీఏ తులసిరాం, ఎస్ఐ రమేష్ బాబు. జూన్ 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల సందర్భంగా అందరూ శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామరస్యంగా ఉండాలని సీఐ తులసిరాం తెలిపారు. మండల పల్లెల్లో చేసుకునే సంబరాల్లో సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలని, ముఖ్యంగా బెట్టింగ్ల జోలికి పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని, గతంలో జరిగిన చిన్నపాటి ఘటనలు కూడా జరగకుండా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఫలితాలు ఎలా వచ్చినా మనోభావాల్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఉండాలని రాయచోటి సీఐ తులసిరాం తెలిపారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మత సామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమస్యలకి చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని ఆయన గ్రామ ప్రజలకి పిలుపునిచ్చారు. అన్ని మతాల పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నమండెం సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ మండలంలో ప్రజలంతా మంచి సోదర భావంతో మెలిగేవారని, గతంలో జరిగిన చెడు అనుభవాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం 2024 ఫలితాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా జరుపుకోవాలని ఆయన అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేశారు. మండల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు అల్లర్లకి పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని పోలీసు అధికారి సిఐ తులసిరాం, ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. ఇవన్నీ కూడా మీరు ఇంట్లో నుంచే, మీ వీధుల్లో నుంచే, మీ ఇళ్ల కాడి నుంచి ఉండండి. ఆడాన టీ గుట్టుగాడు కొట్టుకునేది, ఆడాన రచ్చబండగాడు కూర్చునేది, మాట పెంచుకునేది, ఇవంతా కూడా చేసుకోవడం వల్ల తెలియకుండా కోపాలు వచ్చేస్తాయి. అందుకు 144 కానీ 30 పోలీస్ యాక్ట్ అని పోలీసులు మొత్తుకొని మైకి పెట్టుకొని చెప్పుకుంటా ఉంటాడు. మీరేమనుకుంటారా, ఏదైనా పిచ్చోళ్ళు ఎప్పుడు చూడు 144 అంటారు, 30 పోలీస్ యాక్ట్ అంటారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం అంటే అది ఒకటే, దాని పని ఏంటంటే ఎవరు రోడ్ల మీద ఉండకూడదు, గుంపుగా మాట్లాడకూడదు, ఒక చోట అక్రమంగా సమావేశం చేయొద్దండి. మీరు ఇంకా మా పర్సనల్ రిక్వెస్ట్, చాలా మంది బెట్టింగ్లు జోలికి పోవద్దండి. కుటుంబాలు నాశనం అయిపోతాయి, చాలా ఆస్తులు పోతాయి. ఆవేశంలో, ఎమోషన్లో ఏదో సాధిస్తాను అని పోయి ఏదో మన లైఫ్ స్థితిగతులను మార్చేస్తారు. మే వస్తే మన పార్టీ వస్తుంది, జూన్ వస్తే మా ప్రభుత్వం వస్తుంది అనుకునే ఆనందం కూడా పొందే లోపల వాళ్ళు వచ్చి సాయం చేస్తారో లేదో తెలియదు. కానీ మన కుటుంబం యొక్క పరిస్థితి, ఆస్తులు అవి ఇవి అన్నీ కూడా రాయించుకోవడం, దౌర్జన్యం చేయడం బాకీ అని చెప్పి ఇళ్ళ మీద పడతారు. దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దండి. కష్టపడిన రూపాయి, 1 రూపాయి అయినా చాలా విలువైంది. కానీ ఉద్దరికి వచ్చి ఏదో ఆశపడి ఎవడో నాశనం అయిపోయి వచ్చే విలువైన ఆస్తి మంది కాదు. బెట్టింగ్ పెట్టుకుంటే 1 కోటి రూపాయలకి 50 లక్షలకి 1 కోటి రూపాయలు ఇస్తే ఆ 1 కోటి రూపాయలు చాలా కుటుంబాలు, దాని వెనకాల ఎంతోమంది, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అత్తలు, మామూలు, అమ్మ, నాన్న, అందరు ఆస్తులు, వాళ్ళ ప్రాణాలు ఉంటాయి అందులో. అటువంటి డబ్బు మనకి ఎందుకు? వాడు నిజంగా సంపాదించేవాడు అయితే బెట్టింగ్ ఎందుకు పెడతాడు? వ్యాపారం చేయాలి. ఆ మనిషి జన్మని లేకుండా చేసే దరిద్రమైన వ్యసనం అది. దాని జోలికి పోవద్దండి. ఎవరైనా ఉంటే కూడా చెప్పి క్యాన్సిల్ చేయించేసాను. బెట్టింగ్ అవన్నీ లేకుండా వస్తారు బా, ఎవరో వస్తారు. 2 రోజులు వెయిట్ చేస్తే మన ఆనందాన్ని కంట్రోల్ చేసుకుంటే కొత్తగా మనకు అలవాటు అయిపోతుంది. ఓహో వీళ్ళు మనోళ్ళే, అమ్మ అన్న, ఎవరు వస్తే వాళ్ళే మన ఓటు. ఎవరేస్తే ఎవరు గెలిస్తే అదే మన పార్టీ. అదే కదా ప్రజాస్వామ్యం, అవునా కాదా? అదే ఆ మెథడాలజీ మంచిది. పట్టింపులు పోవద్దని ఉంటారా? థ్యాంక్ యూ. అందరికి కూడా మా పోలీసు వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.